బేసిక్లీ ఈ రోజు మెయిన్ వచ్చి టు అండర్స్టాండ్ థింగ్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏదైతే పిల్లలకి ఇచ్చేవన్నీ కూడా అందరికి ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఆపలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో మనం ఫామ్ అయిన తర్వాత ఎక్కడ ఆపడం జరగలేదు. యూనిఫామ్స్ ఒకటి కూడా ఇంకా పిల్లలకి రాలేదన్నారు, అది కూడా తొందరలో పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లుంది ఏమి అని జస్ట్ బ్రీఫ్ గా తెలుసుకున్నా. ఇంకా లైవ్ గా పోయి పిల్లలతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే స్కూల్స్ కి, అప్పుడు పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికైతే నా వరకు నాకు చెప్పిన వరకు మిడ్ డే మీల్స్ ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూ అవుతాం సార్, ఇష్యూ లేకుండా అన్నారు. బట్ మనం పోయి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే అర్థమవుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ స్టెబిలిటీ టెస్ట్ చేయలేదని చెప్పడం జరిగింది, చాలా ప్రాబ్లమాటిక్ అన్నారు. ఓల్డ్ టౌన్ లో కొన్ని స్కూల్స్ లో ఏదో వాల్స్ పెద్దగా ఉన్నాయి సార్, దానికి ఏం సపోర్ట్ లేదు, పడిపోవచ్చు అన్నారు. ఇట్లాంటివి అందుకనే 10 years అండ్ అబౌవ్ ఉండేవన్నీ స్కూల్స్ కి స్టెబిలిటీ టెస్ట్ చేయమని చెప్పి ఇమీడియట్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఓల్డ్ ఉండేవి, మరి యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ఒకరిపైన ఒకరు వేసుకోకుండా సబ్జెక్ట్ ని ఇప్పుడే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన వాళ్ళకి ఇంజనీర్స్ తో సివిల్ ఎయిడ్ అని ఇంకా చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా, వాళ్ళతో కంపేర్ చేసుకొని పిలిపించి అన్ని స్కూల్స్ ని కూడా కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఉండే స్కూల్స్ అన్ని కూడా స్టెబిలిటీ టెస్ట్ చేసి ఫర్దర్ గా ఏమైనా దాన్ని స్ట్రెంథనింగ్ చేసేది ఏమైనా ఉంటే అది చేస్తాం. సో ఈ రోజు బేసిక్లీ వి హావ్ డన్ ఎ రివ్యూ విత్ స్కూల్స్, డిఈఓ గారు వాళ్ళ టీం అంతా రావడం జరిగింది.